3x plus 17 minus 2y, 3x minus 2y minus 17. దీన్ని నేను ఇలా రాశాను అనుకోండి, 3x minus 2y plus 17. ఇది a plus b ఫార్ములో ఉంది. ఇంకొకటి 3x minus 2y minus 17. ఇది a minus b ఫార్ములో ఉంది. ఇది ఒక పద్ధతి. ఇదేమో a అనుకుంటే 17b అనుకుంటే ఇది a ప్లస్ బి, ఇదేమో a మైనస్ బి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఏంటి సార్? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఆన్సర్ 3x మైనస్ 2y హోల్ స్క్వేర్ మైనస్ 17 స్క్వేర్, మైనస్ 17 స్క్వేర్. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 218. అంటే ఆన్సర్ ఏంటి? 9x స్క్వేర్ మైనస్ 12xy. ఎక్కడ ఉందో చూసుకోండి. 9x స్క్వేర్ మైనస్ 12xy ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 218. ఇది ఒక పద్ధతి. అందరికీ ఐడియా క్లియర్ అయిపోయింది కదా సార్? ఇది ఎక్స్పాన్షన్ పద్ధతి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే జస్ట్ మనము క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో చరరాశులు ఉన్నాయి. ఏ మెథడ్ బెస్ట్? సబ్స్టిట్యూషన్ మెథడ్ బెస్ట్. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో వేరియబుల్స్, ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఏం చేద్దామంటే రైట్ x0 y0 అనుకుంటే రెండు ఆప్షన్లు ఈజీగా ఎలిమినేట్ అవుతాయి. x0 y0 అనుకుంటే ఇక్కడ ఏమొచ్చింది? ప్లస్ 17, ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ 17. 17 ఇంటూ మైనస్ 17 మైనస్ 289. ఆన్సర్లో నాకు మైనస్ 289 రావాలి. అంటే ఇది పోయింది, ఇది పోయింది. అంటే ఇది ఇక్కడ ఉంది, ఇది కూడా ఇక్కడ ఉంది, మైనస్ 289. ఇది ఒకటి. సో మనకు రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయ్యాయి. సపోజ్గా మనం ఏమనుకుందామంటే రైట్ ఎక్స్ బదులు 1 వై బదులు 1 అనుకుందాం. అనుకుంటే 3 మైనస్ 2 1 ప్లస్ 17 18, 3 మైనస్ 2 1 మైనస్ 17, 18 ఇంటూ మైనస్ 16 అంటే మైనస్ 288. దేంట్లో మనకు మైనస్ 288 వస్తుందో చూసుకోండి. ఎక్స్ బదులు 1 బై బదులు 1 అనుకున్నా. 9 ప్లస్ 4 13, 13 మైనస్ 12 1, 1 మైనస్ 289 ఎంత? మైనస్ 288. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మైనస్ 288. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. కాన్సెప్ట్ క్లియర్? నెక్స్ట్ వన్, a ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి. ఇది చూడండి సార్, a ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి. a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ రైట్ ప్లస్ 3abc. మనం ఇక్కడ క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి కాబట్టి a ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి. సిని 0 అనుకుంటే మనకేమైపోయింది ఎక్స్పాన్షన్? సిని 0 అనుకుంటే a క్యూబ్ ప్లస్ బి క్యూబ్గా మారిపోయింది. ఇదేమో 0 అయింది, ఇదేమో 0 అయింది. సి 0 అవుతే a ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ బి అయింది. అంతే కదా సార్? సిని 0 అనుకుంటే a ప్లస్ బి 0 అయింది, అంటే a మైనస్ బి అయింది. a మైనస్ బి అవుతే ఇది మైనస్ బి క్యూబ్ ప్లస్ బి క్యూబ్, బి క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 0. క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో చరరాశులున్నా, ఆన్సర్లో వాల్యూస్ ఉన్నా కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. a ప్లస్ బి ఈక్వలెంట్ టు సి. సిని 0 అనుకుంటే a ప్లస్ బి 0 అయింది. సిని 0 అనుకుంటే a క్యూబ్ ప్లస్ బి క్యూబ్, అంటే a బదులు మైనస్ బి పెట్టుకుంటే మైనస్ బి క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 0 అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 8 ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 8 ఈక్వలెంట్ టు 0. పైన కింద ఎక్స్ తోటి డివైడ్ చేద్దాం. అంటే ఇది 4x బై x, ఇదేమో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 8
డివైడెడ్ బై ఎక్స్. అంటే ఇది ఎంత అయింది సార్? ఎక్స్ బై ఎక్స్ ఏమో 4, 4 బై ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఏమో ఎక్స్, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతే ఇది 5, ఇదేమో 8 బై ఎక్స్. అంటే ఆన్సర్ ఏమైంది? 4 బై ఎక్స్ మైనస్ 5 ప్లస్ 8 బై ఎక్స్. నాకు ఏమిచ్చారు సార్? ఇక్కడ కూడా ఎక్స్ తోటి డివైడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 8 డివైడెడ్ బై ఎక్స్ ఈక్వలెంట్ టు 0. ఎందుకు చేస్తున్నానంటే నాకు ఎక్స్ ప్లస్ 8 బై ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 7 ప్లస్ 8 బై ఎక్స్ ఎంత? 0. అంటే ఎక్స్ ప్లస్ 8 బై ఎక్స్ ఈ వాల్యూ ఎంత అవుతుంది? -7. -7 అంటే దీనికి ఏమవుతుంది? 4 బై -7 -5 -12. 4 బై -12 అంటే ఆన్సర్ ఎంత? -1/3. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? -1/3. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 8 ఈక్వలెంట్ టు 0. పైన కింద ఎక్స్ తోటి డివైడ్ చేస్తే నాకు ఎక్స్ ప్లస్ 8 బై ఎక్స్ -8 వచ్చింది. క్వశ్చన్లో పైన కింద ఎక్స్తో డివైడ్ చేసి ఎక్కడైతే ఎక్స్ ప్లస్ 8 బై ఎక్స్ ఉందో అక్కడ -7 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, నాకు ఆన్సర్ వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ 2 అయింది. క్వశ్చన్లో ఏ క్యూబ్ దాని విలోమము 1/a క్యూబ్ యాడ్ చేస్తే 2. అంటే క్వశ్చన్ చూడంగానే మనకు 2ని 1 + 1/1గా రాసుకోవచ్చు. అంటే ఏ క్యూబ్ 1, క్వశ్చన్ చూడంగానే మనకు ఏ వాల్యూ 1 అని చెప్పి ఈజీగా తెలిసిపోయింది. ఏ 1 క్యూబ్ అంటేనే 1. అంటే ఆన్సర్లో 1 + 1 ఎంత? 1 + 1 2. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? రైట్ 2. సో ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్. 1/a క్యూబ్ అనేది ఏ క్యూబ్కి విలోమము. అంటే ఏ వాల్యూ 1, 1 + 1 ఎంత? 2. సో ఏ వాల్యూ 2 కనుక a + 1/a 2. ఆ రివర్స్ అప్రోచ్లో చూడండి, ఆన్సర్ నుంచి క్వశ్చన్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే a + 1/a గనక 2 గనక అవుతే క్యూబ్ చేస్తే a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a + 1/a 2 క్యూబ్ అంటే 8. a + 1/a 2, 3 2s are 6. 8 - 6 ఎంత? ఆన్సర్ 2. 8 - 6 ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2. 8 - 6 ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ నుంచి క్వశ్చన్ చెయ్యండి, లేకపోతే క్వశ్చన్ చూడంగానే ఏ ఈక్వలెంట్ 1 అయింది. ద వాల్యూ ఆఫ్ x + y హోల్ స్క్వేర్ ప్లస్ x - y హోల్ స్క్వేర్. ఇది చాలా ఈజీగా క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉన్నాయి. ఏ మెథడ్ బెస్ట్ మెథడ్? సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సో x3 y1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 + 1 4, 4 స్క్వేర్. నెక్స్ట్ 3 - 1 2, 2 స్క్వేర్. 16 + 4 20. ఆన్సర్లో నాకు 20 రావాలి. 4xy 4 × 3 12 కాదు. నెక్స్ట్ వన్ 2 × x² + y². 9 + 1 10, 10 2s are 20. ఇదేమో x3 y1 6 + 2 8, 8 స్క్వేర్ కాదు. దాని తర్వాత ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఏంటి సార్? 2 × x² + y². ఎక్కడ మీకు క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు కనుక ఉందా అనుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్.